శాంతి మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 1-2-2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పటి వరకు మీరు ఏమేమి చదివారో అదంతా మర్చిపోండి. ఒక్కసారిగా బాల్యావస్థలోనికి వెళ్ళిపోండి. అప్పుడే ఈ ఆత్మిక చదువులో ఉత్తీర్ణులు కాగలరు. బాబా చెప్తున్నారు, దివ్య బుద్ధి లభించిన పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నా చూడకుండా ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమయ్యే ఉంది అని వారి బుద్ధిలో సదా జ్ఞాపకం ఉంటుంది. ఈ శరీరం కూడా పురాతనమైనది, తమోప్రధానమైనది. అలాగే ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది. కనుక వీటిపై ఆసక్తి ఉండదు. ఈ విధమైన దివ్య బుద్ధి గల పిల్లలతోనే తండ్రి మనసు కూడా లగ్నమవుతుంది. ఈ విధమైన పిల్లలే నిరంతర తండ్రి స్మృతిలో ఉండగలరు, సేవలో కూడా ముందుకు వెళ్ళగలరు. బాబా చెప్తున్నారు, హద్దు సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలిపెడతారు. బ్రహ్మతత్వంలో లీనమైపోతామని ఈ ప్రపంచంపై ఆసక్తి వదిలేయాలని భావిస్తారు. గృహస్థముపై వైరాగ్యం వస్తుంది, కానీ వెంటనే మమకారం నశించదు. పిల్లలైన మీరు జ్ఞానబుద్ధి ద్వారా సర్వస్వాన్ని మరచిపోతారు. తండ్రి అనంతమైన సన్యాసాన్ని నేర్పిస్తారు. హఠయోగము ద్వారా పరమాత్మను, ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని కూడా అందరూ వెంటనే అర్థం చేసుకోలేరు. కొంతమంది తనుమన ధనాలను సేవలో వినియోగిస్తారు, బాగుందనిపిస్తుంది. కానీ నిరంతర అభ్యాసం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కోటిలో కొంతమందే సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. మరణిస్తే వైకుంఠానికి వెళ్తామని భావిస్తారు. అయితే వైకుంఠం ఎక్కడ ఉంది? వైకుంఠం అని భారతవాసులకు మాత్రమే తెలుసు, ఇతర ధర్మాల వారికి తెలియదు. లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసి దేవతా మందిరాలను నిర్మిస్తారు. కానీ సత్యయుగాన్ని, పావన ప్రపంచాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు తమోప్రధానంగా ఉన్నాయి. సత్యయుగంలో రుచులు కూడా బాగుంటాయి. అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. కనుక అన్నింటిలోనూ శక్తి ఉంటుంది. ఇక్కడ తమోప్రధానంగా ఉన్న కారణంగా శక్తి తక్కువైపోతుంది. భోజనం తినటం వల్ల కూడా ఎన్నో రకాల జబ్బులు, దుఃఖాలు వస్తాయి. దీని పేరే దుఃఖధామము. బాబా చెప్తున్నారు, మీరిప్పుడు అనంతమైన డ్రామాను తెలుసుకున్నారు. భక్తి మార్గపు పాత్ర అలాగే జరుగుతుంది. అందువలన ఇందులో ఎవ్వరినీ అసహ్యించుకునే అవసరం లేదు. ఈ సృష్టిపై ఒకసారి జన్మించిన వారు తిరిగి ఎక్కడికి వెళ్ళరు. ఈ ప్రపంచంలోనే ఉంటారు. ఎవ్వరూ బ్రహ్మతత్వంలో లీనం కారు. మీకిప్పుడు ఏ శాస్త్రాలు అవసరం లేదు. కొంతమందిలో పూర్తి జ్ఞానం ఉండదు. అటువంటి వారు ఇతరులను మేల్కొలుపుతూ స్వయం తిరిగి అజ్ఞాన నిద్రలోకి వెళ్ళిపోతారు. ఈ ఆత్మిక చదువు ద్వారా మీరు 21 జన్మలకు దేవతలవుతారు. మీరిప్పుడు ఒక్కసారిగా బాల్యావస్థలోనికి వెళ్ళిపోండి. స్వయం ఆత్మగా భావించి ఈ కళ్ళతో చూస్తూ చూడనట్లు ఉండండి. ఇది పాత ప్రపంచమో, శ్మశాన ప్రపంచము. ఈ ప్రపంచంపై ఏ మాత్రము ఆసక్తి ఉండరాదు. మీరిప్పుడు స్వర్గవాసులుగా కావాలి.
శ్మశానం నుండి బయటకు వచ్చారు. రెండింటి మధ్యలో కూర్చొని ఉన్నారు. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంపై మీకు ఏ మాత్రమూ ఆసక్తి ఉండరాదు. ఎవరు తండ్రిని బాగా స్మృతి చేస్తారో, సేవ చేస్తారో వారిపై తండ్రికి కూడా హృదయపూర్వకమైన ప్రేమ కలుగుతుంది. ఈ ఆత్మిక చదువులో సదా బిజీగా ఉండాలి. ఎప్పుడు కూడా నవలలు చదివే చెడు అలవాటు ఉండరాదు. ఇంతవరకు చదివినదంతా మరచిపోయి తండ్రిని స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచంలో స్వయాన్ని అతిథిగా భావిస్తూ దీనిపై మమకారాన్ని తొలగించుకోవాలి. చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని యోగబలము ద్వారా సతోప్రధానంగా చేయాలి. ఆత్మను కూడా ఉన్నతంగా చేసుకోవాలి. లౌకిక తండ్రి నుండి హద్దు ఆస్తి లభిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే అనంతమైన ఆస్తి లభిస్తుంది. భగవంతుడు తోటమాలి, తోట యజమాని, నావికుడు. ఈ విషయాలన్నీ మీకు ఇప్పుడే అర్థమవుతున్నాయి. తండ్రి వచ్చి విషయ సాగరం నుండి అవతలి తీరానికి తీసుకెళ్తున్నారు. అక్కడ దుఃఖము, అశాంతి అనే మాటలే ఉండవు. వరదానము, ధైర్యము మరియు ఉమ్మంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే కళలో ఎగిరే తీవ్ర పురుషార్థి భవ. ఎగిరే కళకు 2 రెక్కలున్నాయి, ధైర్యము మరియు ఉమ్మంగ ఉత్సాహము. ఏ పనిలోనైనా సఫలత పొందాలంటే ధైర్యము, ఉత్సాహము ఉండాలి. ఎక్కడ ఉత్సాహం ఉండదో అక్కడ అలసట ఉంటుంది. అలసిపోయిన వారు సఫలత పొందలేరు. వర్తమాన సమయానుసారం ఎగిరే కళ లేకుండా గమ్యానికి చేరలేరు. ఎందుకంటే పురుషార్థం 1 జన్మదే కానీ ప్రాప్తి 21 జన్మలకు లభిస్తుంది. కనుక ఇటువంటి సమయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు పురుషార్థము స్వతహాగా తీవ్ర వేగంతో జరుగుతుంది. స్లోగన్: అందరి మనోకామనలను పూర్తి చేసేవారే కామధేనువులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.